2020లో వర్షం వచ్చి ఇండ్లు మునిగిపోయినప్పుడు ఉప్పల్ ఎమ్మెల్యే అయిన బేతి సుభాష్ రెడ్డిని ఆ రోజు క్వశ్చన్ చేసింది నేనే. దాని తర్వాత నన్ను చాలా రకాలుగా బాధలు పెట్టిర్రు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం. ఈ రోజు నేను పాలిటిక్స్ లో రావడానికి కారణం కూడా ట్యాపింగ్ తిల్లుగాడు ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి కేసీఆర్. నమస్కారం అండి, నేను మీ సుధారాణి, ఆపాటి తెలంగాణ. ఏదైతే నిన్న ఉప్పల్ ఇండస్ట్రియల్ ఏరియాలో అల్కాలి మెటల్స్ కి ఆపోజిట్ లో ఉన్న మ్యాన్హోల్ తెరిచి ఉండడం జరిగింది. దాని మీద ఒక వీడియో చేసి పెట్టాను. అయితే దాని మీద సంబంధిత అధికారులకు నేను ఫోన్ చేసి ఫిర్యాదు చేయడం జరిగింది. ఫోన్ లో ఎందుకు ఫిర్యాదు చేశానంటే వెంటనే దీని మీద చర్య తీసుకోవాలని ఫిర్యాదు చేసినాను. అయితే అది మూసి ఉందా లేకుంటే అట్లానే ఉందా అని చూడడానికి నిర్ధారించుకోవడానికి వచ్చిన సమయంలో నాకు కొంచెం ముందుకెళ్తే ఇంకొక మ్యాన్హోల్ కనిపించింది. ఏంటంటే దాని మీద సిమెంట్ అంతా పెచ్చులు ఊడిపోయి సీకులు బయట కనపడము, మొత్తం మ్యాన్హోల్ అంతా ఓపెన్ గా ఉండడము అది కనిపించింది. అయితే ఈ దాని మీద మళ్ళీ ఇట్లాంటివి ఇంకోసారి ఈ అధికారులు ఇలా చేయకుండా ఉండడానికి వ్రాతపూర్వకంగా ఒక ఫిర్యాదు నేను సంబంధిత అధికారులకు సోమవారం నాడు ఇవ్వడం జరుగుతుంది. అలాగే నేను ఒకటే అడుగుతున్నాను, గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రిని అడుగుతున్నాను, గత ప్రభుత్వంలో ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం ఫామ్ హౌస్ ముఖ్యమంత్రి అండ్ ట్యాపింగ్ టిల్లు వాళ్ళ గురించి మాట్లాడను. మరి మీరు చేసే పాలన ఏంటిది? ఇది కాదా మీ పాలన కనిపించలేదు? కాంగ్రెస్ పాలన కనిపించట్లేదా? ఎక్కడ చూసినా వరద పడితే వర్షం వస్తే ఈ మ్యాన్హోల్స్ ఈ విధంగా ఉంటే మనుషులకే కాదు, నిన్న నేను చూసినప్పుడు పప్పీలు కూడా 3-4 అక్కడ పోవడం జరిగితే నిన్న వీటిని పక్కకు వెళ్ళగొట్టడం జరిగింది. అంటే మనుషులకే కాదు జంతువులకు కూడా ప్రమాదకరమైనది. ఒక్కసారి చూడండి, ఇక్కడ ఆ మ్యాన్హోల్ చూడండి, అది కాదు ఇది కూడా. ఇట్లాంటివి ఎన్నిటిని చూడాలా? మేము ఎన్నిటి గురించి ఫిర్యాదు చేయాలా? ఇక్కడ చూపించినాను ఈ విధమైన పరిస్థితి మన భాగ్యనగరంలో. ఇక్కడ ఈ సిమెంట్ పెచ్చులన్నీ ఊడిపోయి ఈ సీకులు కనిపించడము, రాత్రి టైంలో ఎవరైనా ఇక్కడ బండి పైన ప్రయాణం చేస్తే ఇందులో పడిపోయి చనిపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి పరిస్థితి, ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితిలో మనం ఉంటున్నాము. ఇక రేవంత్ రెడ్డి గారు నేను ఒకటే అడుగుతున్నాను, ఇక్కడ చూపించు, ఎంతసేపు ఆ ట్యాపింగ్ టిల్లుగాంది నీదే గొడవ, ప్రజల మీద దృష్టి లేదు. ఈ ట్యాపింగ్ టిల్లుగాడు కూడా బాగా మాట్లాడిండు. గత ప్రభుత్వం వాళ్ళు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు నేను ఒకటే చెప్తున్నాను, మీరు ఇట్టి విషయాలపైన తొందరగా చర్య తీసుకొని వీటిని పని చేయించి మరమ్మతులు చేయించాలని నేను డిమాండ్ చేస్తున్నాను ఆ పార్టీ నుంచి.